హాయ్ నేను సతీష్. వారం ఓటింగ్ ఎట్లా ఉంది? మరి అఫీషియల్గా కూడా స్టార్ట్ అయిపోయింది. అన్అఫీషియల్గా ఎప్పటికైనా నేను చెబుతా ఉన్నా. ప్రీ ఓటింగ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఓవరాల్గా అన్ని వెబ్సైట్స్ అన్ని చూసి చెబుతా. అట్లాగే మన న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ కమ్యూనిటీలు ఇప్పుడు వీడియోస్ తర్వాత షార్ట్స్ ప్లే అట్లా ఉంటాయి కదా కమ్యూనిటీ. అందులో పెద్ద తమ్మునేల్స్ ఉంటాయి, కింద కమ్యూనిటీలో ఓటింగ్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఒక 3-4 తమ్మునేల్స్ కింద అక్కడ కూడా ఓట్ అయితే వేయండి. ఇక ఓవరాల్గా ఎట్లా ఉందంటే గంగవ్వ ఫస్ట్ ప్లేస్లో ఒక 28 నుంచి 30% వరకు దూసుకుపోతా ఉంది ర్యాకెట్ లాగా. రాగానే మంచి స్వాగ్తో యంగ్స్టర్స్ మీద టాస్క్ గెలిచింది. ఆ తర్వాత నామినేషన్లో కూడా దుమ్ము దులిపేసింది. ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చి ఇలాంటి పెద్ద షోలో వచ్చి ఒక పోస్ట్ గర్ల్స్ బాయ్స్ అందరు యంగ్స్టర్స్ రచ్చరచ్చ చేసే షోలో వచ్చి నామినేషన్స్ ఈ పాయింట్స్ అంటే నిజంగా మిరాకిల్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా గంగవ్వ జర్నీయే పెద్ద మిరాకిల్. అలాంటిది ఇలాంటి షోకి వచ్చి ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆవిడ తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అలాంటి ఆమె ఇప్పుడు హౌస్లోకి వచ్చాక కూడా ఈ టాస్క్ రచ్చ చేసేసింది, దుమ్ము దులిపేసి ఆడేసి గెలిచేసింది. అట్టగా తర్వాత మణికంఠన్ ర్యాగింగ్ కూడా చేసి పడేసిందా. మరి ఎందుకైతే పెళ్ళం బెల్ల కావాలని వచ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు, యాదొస్తే వెళ్ళిపోతావా, ఈ వారం పోతావా, లేదా వచ్చే వారం వెళ్ళిపోతావా అని ఆడుకోవడం, ఇవన్నీ కూడా ఫన్నీగా అనిపిస్తున్నాయి. 6 పదుల వయసులో ఇంత జోష్తో ఉండడం ఆడడం మామూలు విషయం కాదు. పైగా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొన్న ఏవీలో చెప్పినట్టుగా ఐఆమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టుగా. అందుకే ఈ గంగవ్వ ఈ సీజన్లో అలా కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకొని నువ్వు నా మనవడు నువ్వు మనవరాలు అడుకుంటూ అలా సరదాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయినా టాప్ 5 కంటెస్టెంట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. అదే స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. మంచి ఫామ్లో ఉంది అని గంగవ్వ. ఇక 2 విష్ణుప్రియ ఒక 16 నుంచి 17%. నేను మారను, మీరే మారండి, మీ ఆలోచన మార్చుకొని నన్ను దయచేసి మారమని చెప్పకండి. మీరు మరీ అంత బతిమలాడితే మీకోసం ఒక 1% అయితే మారతాను అంటుంది తప్ప ఆ రోహిణి హౌస్ మేట్స్ ఎవరైతే నయని రోహిణి గౌతమ్ వాళ్ళందరూ చెబితే వాళ్ళ కోసం ఒక 1% మారుతుందంట తప్ప ఆ మాట కోసం ఆమె అయితే మారదంట. పృథ్వీ చుట్టూ తిరుగుతూనే ఉంటా. ఇదే నా ఒరిజినాలిటీ. దేనిని ఎవ్వరి కోసం మార్చుకోను, ఈ షో కోసం అస్సలు మార్చుకోను. నేను బయట ఎలా ఉన్నానో అలాగే ఉంటున్నా. ఇదే నా పర్సనాలిటీని పదే డంకా బజాయించి మరి చెబుతుంది. నాకు తెలిసి ఇంత మూర్ఖంగా ఎవరు వాదించరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకంటే ఎవరో చెప్పలేరు. అరటబండ ఒలిచి నోట్లో పెట్టినంతగా అంత చక్కగా అంత స్వీట్గా అంత ముద్దుగా అంత ప్రేమగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పారు. మంచి అమ్మాయి చిన్నపిల్ల మనస్తత్వం అంత చక్కగా చెబుతున్నా సరే విష్ణుప్రియకి మాత్రం ఏమాత్రం ఎక్కట్లేదు. రోహిణి చెప్పింది, నయని పవన్ చెప్పింది, గౌతమ్ కృష్ణ చెప్పాడు. ఇంతమంది చెప్పినా సరే మిగతా పాత కంటెస్టెంట్లు అంతా ఏంది ఫీడ్బ్యాక్ కోసం తహతహలు ఆడిపోతూ ఉన్నారు. ఎవరు వచ్చి ఏ కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ నుంచి ఎలాంటి ఇన్పుట్ వస్తుందో ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందని వాళ్ళంతా బిలవల్ల ఆడిపోయి అడుగుతూ ఉంటే ఈవిడ మాత్రం వినట్లా. నువ్వు చేస్తున్నది తప్పమ్మా, నీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, నీ గేమ్ మటాష్ అయిపోతుంది, ఓటింగ్ పడిపోయింది, టాప్ టు బాటంకి వచ్చేసో ఆడియన్స్ కూడా అక్క విష్ణుప్రియ అక్కకి చెప్పక్క అని చెప్పడం వల్ల చెబుతున్నాను అంత చక్కగా చెప్పినా సరే ఈ అమ్మాయికి అర్థం కావట్లా. నీ గేమ్ మటాష్ అన్ని చెప్పినా సరే అబ్బే నేను ఇంతే, మీకే అర్థం కావట్లా, నేను ప్రతిసారి 3rd ప్లేస్లోనే సేవ్ అవుతున్నా అంటే విష్ణుప్రియ అనడం చూస్తే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. నైట్ టేస్ట్ తేజ కూడా ఇదే మాట అన్నాడు. ఇంకా అంతకంటే ఏం చెబుతాం, ఎవడేం చేస్తుందో చెప్పాల్సినందో చెప్పాం. ఆవిడకి అర్థం కాదు, మనం ఏం చేస్తాం, కానీ వదిలేయండి ఆవిడ ఇష్టం ఆవిడ అన్నట్టుగా ఆ రోహిణి వీళ్ళందరూ అదే బాధపడుతున్నారు. అనవసరంగా ఆడ చెడగొట్టుకుంటుంది. అతనికి అసలు ఏం పేరైనా పృథ్వీకి స్క్రీన్ స్పేసే రావట్లే. కేవలం ఈవిడ ఆయన చుట్టూ తిరగడం వల్ల కంటెంట్ వస్తుంది. ఈవిడ ఎందుకు పోనీ అలాగని ఈవిడికి ఏమైనా పాజిటివ్ వస్తుంది, అది రావట్లా. ఉన్నది కర్పూరం లెక్క కరిగిపోతూ ఉంది, అరిగిపోతూ ఉంది, ఎట్లా అయిపోతుందని ఎంతసేపునే వినట్లా. అందుకే ఓటింగ్లో అలా పతనావస్థలోకి అయితే జారిపోతుంది. ఆరంభంలో ఉన్న ఓటింగ్తో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గిపోయింది. ఈ వీక్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరూ లేరు గనుక ఏదో ఒక మోస్తరుగా 16-17% ఓటింగ్తో నెట్టుకొస్తుంది. ఇది మరింత పడిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. నాకైతే అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అసలు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెబుతారో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారో డీకోడ్ చేసుకునేందుకు కనీసం కూడా ప్రయత్నం చేయని ఏకైక కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఈమెకి చెప్పినంత సూటుగా స్ట్రైట్గా ఎవరికి చెప్పలే. ఈవిడికి 100% చెప్పారు, అయినా వినట్లే. అయితే విచిత్రం ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళు కూడా తన దోస్తు సీత, నబిల్ వీళ్ళు కూడా ప్రేరణ, యష్మి, ఆఖరికి పృథ్వీ కూడా మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైపోయింది. కానీ లాస్ అవుతున్న గేమ్ పాడు చేసుకుంటున్న విష్ణుప్రియకి మాత్రం అర్థం కావట్లేదు. హౌస్ నుంచి బయటకు వస్తే అప్పుడు అర్థమైద్దేమో అయ్యో అనవసరంగా చేసుకున్న చేతులని. తర్వాత 3rd ప్లేస్లో మెహబూబ్ దిల్సే
ఒక 15-16%. వాస్తవంగా మెహబూబ్ కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆయన డాన్స్‌కి ఆయన మంచి ఈజ్‌తో చకచక మంచి ఎనర్జిటిక్ డాన్స్‌లు అవన్నీ వల్ల పైగా గత సీజన్‌లో అతను ఆడిన ఆట, మాట అన్నీ ఇప్పటికే ఆడియన్స్‌లో మైండ్‌లో ఉన్నాయి. ప్రధానంగా పుచ్చలా పగిలిపోతాయంటూ మెహబూబ్ అరవడం, ఆ ప్రోమో పేలడం, ఎపిసోడ్ రచ్చరచ్చ అవ్వడం, అటు నుంచి అఖిల్ కూడా అంతే ఫైర్‌తో గొడవకు రావడం ఇవన్నీ కూడా బిగ్ బాస్ ఆడియన్స్ మర్చిపోలేరు. తెలుగు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. అందుకే మెహబూబ్ కూడా ఆరంభంలో మంచి ఓటింగ్ అయితే పడుతున్నట్టే అనుకోవాలి. ఈ వీక్ కూడా మెహబూబ్ పక్కా సేఫ్ జోన్‌లో ఉంటాడు, నో డౌట్. ఇక 4th ప్లేస్‌లో పృథ్వీ. ఈయనకు ఒక 13-15% ఓటింగ్ జరుగుతా ఉంది. పృథ్వీకి ఈ వారం నిఖిల్ నామినేషన్‌లో లేకపోవడం ప్లస్ పాయింట్ అయింది. లేదంటే పృథ్వీ కూడా ఇంత ఓటింగ్ వచ్చేది కాదు. ఇది ఒక రకంగా సీతకి దెబ్బ కొట్టేస్తుందని కూడా చెప్పొచ్చు ఆయన నామినేషన్ అవడం వల్ల. ఎందుకంటే ఇంత ఓటింగ్ ఎదురుకి ఇంపాసిబుల్ అని చెప్పాలి. గతంలో కూడా అతను నిఖిల్ ఉన్నప్పుడు నామినేషన్‌లోకి వస్తే కనీసం 10% కూడా పృథ్వీకి దాట్ల 10 బిలోనే వచ్చేది. అలాంటిది ఇప్పుడు చాలా పోలీసులు పృథ్వీకి 15%కి పైగా ఓటింగ్ కనిపించడం వెనక మిరాకిల్ ఏంటంటే నిఖిల్ సపోర్టే. నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, సీరియల్స్ చూసే వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం వల్లే, నో డౌట్. అయితే ప్రస్తుతం పృథ్వీకి ఏంటి, మణికంఠ విషయంలో మాత్రం జనం ఎందుకుగా పాజిటివ్గా ఉన్నారు, ఎందుకు సింపతి వచ్చిందనే ఫోబియా బాగా పట్టేసింది. అసలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుండే. అసలు ఎందుకు అట్లా వచ్చింది, అసలు మణికంఠకి ఎలా సింపతి వర్కౌట్ అయిపోయింది, అతను పక్క రాంగ్ పర్సన్, ఫేక్ పర్సన్ ఎలా చూస్తున్నారు జనం, ఎందుకు సపోర్ట్ చేసేస్తున్నారు, రివర్స్లో మణికంఠకి సపోర్ట్ చేసేస్తున్నారే, అయ్యో మమ్మల్ని అర్థం చేసుకోలేదని ఇప్పుడు లోపలేకం గుడ్డలు గడ్డలు చించుకునే పనిలో పృథ్వీ పడ్డాడు. బట్ విచిత్రం ఏంటంటే నిన్నటి నుంచి నబీల్, నిఖిల్ వరకు అందరూ చెబుతూనే ఉన్నారు, బాబు మనం పదే 10 మందిని కలిపి 8 మందిని కలిపి 7 నామినేషన్లు వేయడం, వీకెండ్ వచ్చేసరికి అన్ని వరస్ట్లు ఇచ్చేయడం వల్ల అతనికి అంత పెరిగింది, మనం అందరం పడ్డాం, అందరూ చెబుతూనే ఉన్నాం, మనమంతా అతని మీద పడ్డాం, అందుకే ఆడియన్స్ మన మీద పడ్డారని క్లియర్గా అర్థమవుతుంది కదా, పిక్చర్ మొత్తం తెలుస్తుంది కదా, ఇంకా నీకేం అర్థం కావాలి, కెలక్కో, ఈ వారం కెలకొద్దు, ఈ వారం ఎటు నామినేషన్లు వచ్చే వారం కూడా వదిలేయి, కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు, ఫోకస్ పెట్టొద్దు అని వాళ్ళు అంత అరిచి మొత్తుకొని చెబుతున్నా అర్థం కావట్లేదు. నబిల్ చెప్పాడు, నిఖిల్ చెప్పాడు, తర్వాత సీత కూడా చెప్పింది, ఫస్ట్ వీక్ 7 వేసాం, తర్వాత 5 వేసాం, ఈ నామినేషన్లు వీకెండ్లని ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు అందరూ, ఫుటేజ్ ఇవ్వద్దు, ఆయనకి ఆ స్పేస్ ఇవ్వద్దు, మన చాయిస్ ఏమాత్రం 1% కూడా ఇవ్వద్దు, మన ఆట అయితే మనం ఆడుకుందాం, మిగతా వాళ్ళని నామినేషన్ పాయింట్లు చేసుకుందాం, అందరూ కళ్ళు తెరిచారు, ఇతరులకి క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. మరి లాంగ్వేజ్ ప్రాబ్లమా, లేకపోతే ఆలోచన స్థాయి అంత లేదా, ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకుని రిసీవింగ్ చేసుకునే మనస్తత్వం కాదేంటి అర్థం కావట్లా. పృథ్వీకి అయితే ఎక్కట్లా. అయితే ఈ వారానికి అతను సేవ్ అయినా ఇదే యాటిట్యూడ్కి వెళ్తే గట్టిగా అయితే మరొక 2 వారాలు అంతే బయటకు వచ్చేయడం ఖాయం. అప్పుడు వీళ్ళందరూ ఇంక ఎవరినో కాదు, ఇతనే ముందు చేద్దామని ఇప్పుడు ఎవరైతే ఇతను క్లాన్, ఇతను పాత దోస్తులు అందుకే ఇతనే చేయొచ్చు. ఎవరు బాబు ఆయన కెలకొద్దరని ఆయన మణికట్టను మళ్ళీ కెలుకుతావేంద్రా, మళ్ళీ సింపతి పెంచుతావేంటి, నువ్వు ముందు బయటకు పో, నువ్వు పోతే తప్ప మాకు రాదు, నీ తర్వాత ఆయన మేమేంటి కెలకము, ఆయన అంతటా ఆయన ఉండి అక్కడ ఉంటాడు పోతాడు, అలాగే చేస్తాం. ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక 5వ కంటెస్టెంట్ యష్మి. ఒక 12-14% ఓటింగ్. యష్మి కూడా ప్రేరణ నామినేషన్లో లేకపోవడం కలిసి వస్తుంది. వాస్తవానికి ఏంటి, యష్మి ప్రేరణ ఇద్దరు నామినేషన్లకు వచ్చినప్పుడు 7-9% వరకు ఒక్కొక్కరికి వచ్చింది. ఇప్పుడు 7-9 దాంట్లో ఒక దశలో, అలాంటిది ఇప్పుడు 14% ఓటింగ్ అంటే యష్మికి పడడం మామూలు విషయం కాదు. యష్మి కూడా ప్రెజెంట్ వైల్డ్ కార్డులో ఫీడ్బ్యాక్ను డీకోడ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు నామినేట్ చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ బ్యాడ్ అయ్యింది, ఎక్కడ నెగిటివ్ అయిందో అంతా తెలుసుకుని మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎక్కడెక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని దిద్దుకునే పనిలో ఉంది. కాకపోతే టెంపర్లో ఆవేశంలో కొన్ని మాటలు విసిరేస్తుంటే అదే నాకు కొంప ముంచుతుంది, అదే నాకు మైనస్ అయిపోతుంది, ఇకపై జాగ్రత్తగా ఉంటా అంటూ చెబుతోంది. మరి మార్చుకుంటుందో మర్చిపోతుందో ఏవో చేద్దాం. సో ప్రస్తుతానికైతే కంట్రోల్ చేసుకుంటా మార్చుకుంటా చెబుతూ ఉంది. మరి కంట్రోల్ చేసుకుంటే లోపల ఉంటుంది, లేదంటే బయట ఉంటుంది, ఎక్కువ వారాలు కూడా అక్కర్లా. ఒకవేళ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ లేకపోతే యష్మి పక్కగా సేఫ్, నో డౌట్. ఒకవేళ డబుల్ ధమాకా ఉంటే యష్మి కూడా సూట్ కేసు సర్దేయాల్సిందే. ఇక ఫైనల్లీ 6 సీత. ఒక 6-7-8 ఇట్టా జరుగుతుంది. 8 నిన్నటికి చూస్తే కాస్త 9 వరకు కొన్ని దగ్గరలు కనిపించింది. ఇప్పుడు యావరేజ్ చూసుకుంటే ఒక 7% ఇట్లా ఉంది. ఈ వారం సీత ఈ ఎలిమినేషన్ గండం నుంచి బయటపడడం ఇంపాసిబుల్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కంటే పైన ఉన్న యష్మితో పోల్చిన సీతకైతే సగం ఓటింగ్ ఉంది. అంటే 100% సీత ఈ వీక్ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ మిగతా 3 రోజుల్లో ఏమైనా మిరాకిల్స్ జరిగి యష్మి, పృథ్వీ చేయకూడని పొరపాట్లు చేస్తే తప్ప సీత ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని వాళ్ళ డేంజర్ జోన్లోకి రావడం అయితే జరిగింది. బట్ అలాంటి సిచ్యువేషన్స్ అంత జరిగిపోతాయి అనేది నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు వెరీ హై. మరి మీకేమనిపిస్తుంది, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, మరొక వీడియో అప్లోడ్ చేస్తా, అది మిస్ కాకండి. దీంతోపాటు ఇవాళ జరగబోయే టాస్కులు ఎవరికి ఏ క్యారెక్టర్ ఇచ్చారు, ఈ టాస్క్ ఎట్లా ఉండబోతుంది, రచ్చ రంబోలో ఎవరు చేశారని కూడా చాలా అప్డేట్స్ అని మరొక
మరొక వీడియోలో షేర్ చేసుకుంటా. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా అకౌంట్ కూడా ఉంటుంది, అదైతే ఫాలో అయితే అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా.